20 లెవెల్స్ ఈవెన్ దాని విలువ కూడా రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి గ్రాన్యూల్స్ని మీరు బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో క్లోజర్గా మీ రేటుకు వచ్చినప్పుడల్లా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ఈవెన్ లాంగ్ రన్ కూడా గ్రాన్యూల్స్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నుంచి సతీష్ మరో కాల్. రండి సతీష్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నాకు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. ఐ హావ్ 3 స్టాక్స్, గిన్నీ ఫిలా, ఫిలాటెక్స్ అండ్ పిటిలా. ఈ 3 స్టాక్స్ ని హోల్డ్ చేయమంటారా లేకపోతే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోమంటారా? సతీష్ మీరు చెప్పిన దాంట్లో ఫిలాటెక్స్ ఒకటి, పిటి లామినేషన్స్. యా, పిటిలామ్ అండ్ ఫస్ట్ స్టాక్. ఓకే, విల్ టేక్ 2 స్టాక్స్ అండి, ఫిలాటెక్స్ అండ్ పిటి లామినేషన్. మీరు అనేబుల్ టు ట్రాక్ దట్ స్టాక్ అండి, అంటే మీ చెప్పేది అర్థం కావట్లేదు. ఫిలాటెక్స్ అండ్ పిటి దివీస్ ల్యాబ్స్, జినీ ఫిలిమ్స్. Okay. Yeah, I think అన్ని ప్రైస్ పాయింట్స్ certainly looked very attractive. అందుకని మీరు చేసినట్టున్నారండి. Filatex and Genie Filaments are both into textiles, and Pitti laminations, unless electricity, capital goods రంగం ఇవన్నీ పెరిగితేనే డెఫినెట్లీ పిట్టి లామినేషన్స్కి కొద్దిగా టాప్ లైన్ పెరిగే అవకాశం ఉంది. ప్రాఫిటబిలిటీ అనేది ఇట్ విల్ ఫాలో సబ్సిక్వెంట్లీ. కాబట్టి ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విచ్ మే హ్యావ్ సమ్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఐ థింక్ దే విల్ హ్యావ్ సమ్ రన్ అప్. అటువంటిప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. బికాజ్ అవి కరెక్షన్స్లో కొనుక్కుంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయినా కానీ ఐ థింక్ యూ విల్ హ్యావ్ బెటర్ ఆల్టర్నేటివ్ టు మేక్ మనీ. ఇన్ మై ఒపీనియన్ ఫిలాటెక్స్ అండ్ జిన్నె ఫిలమెంట్స్ కంటే కూడా యూ షుడ్ గో విత్ సమ్ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్ అండి. ఎందుకంటే రాబోయే 3 to 4 yearsలో మనకి టెక్స్టైల్ రంగంలో brand names and garments will do better than pure play yarn makers, to which category these guys belong to, Genie Filaments itvantivanni. So maybe an Arvind or itvantivi మీరు declines లో కొనుక్కుంటే you'll have Sieram Silk Mills, Arvind, ఇవన్నీ కూడా very strong performance recently మనం చూసామండి. అటువంటి కరెక్షన్స్ లో కొనుక్కుంటే బెటర్. Pitti laminations, I think definitely on a spurt you should come out of that stock and invest in something else. Electricity రంగానికి ఇది స్మాల్ క్యాప్ స్టాక్ అయినా కానీ కన్సిస్టెన్సీ లేదు. ఇట్స్ టర్న్ అరౌండ్ స్టోరీ. సో కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయండి, అడిషనల్గా మాత్రం యాడ్ చేయండి. ఓకే, ఇనిషియల్గా శేష్ గారు ఒకసారి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆర్ డెరివేటివ్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే టీవీఎస్ మోటార్స్, జైన్ ఇరిగేషన్, మదర్స్ అండ్ సుమి, సెయిల్, ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ కాస్త అట్రాక్టివ్గా కనిపిస్తూ గెయినింగ్లో ఉన్నాయి. అండ్ ఈ స్ట్రైట్ శాషన్ నిన్న వాళ్ళు ఏపీఐకి సంబంధించి హై ఆఫ్ చేస్తున్నట్టు ప్రకటించినట్టున్నారు నిన్న, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ దీన్ని. అందువల్ల వాళ్ళు 6% వరకు ఇందులో క్రాక్ రావడం చూస్తున్నట్టున్నాం. ఎనీ ఫండమెంటల్ ఓవర్ వ్యూ ఎట్లా ఉంటుంది దాని మీద? యా, బేసికలీ స్ట్రైడ్స్ శాషన్ ఈజ్ ఎ డిఫరెంట్ కేస్ అండి. ఎందుకంటే గతంలో మనం చూసాం స్ట్రైడ్స్ ఆర్కోలాబ్ కూడా ఇట్స్ బేసికలీ దే డూ ఎ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ రాదర్ దెన్ ఫార్మాసిటికల్ ప్యూర్ ప్లే. వాళ్ళు ఫార్ములేషన్స్ అండ్ ఏపీఎస్ ప్రొడ్యూసర్స్. సో ఇదంతా అక్విజిషన్స్, తర్వాత హైవింగ్ ఆఫ్, వీటిలో చేసుకునే అదర్ ఇన్కమ్ ద్వారా కూడా వాళ్ళకి చాలా డబ్బులు. అండ్ దే గేవ్ ఎ గ్రాండ్ డివిడెండ్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ బిగ్ డివిడెండ్ ఇచ్చారు. సో స్ట్రైడ్స్ అండ్ శాషన్ కాంబినేషన్లో ఇప్పుడు ఏపీఐస్ ఇట్ నీడ్స్ ఎ డిఫరెంట్ బిజినెస్ మోడల్ అని చెప్పి ఆయన అరుణ్ కుమార్ గారు ఆయన CEO ఇవ్వడం జరిగిన స్టేట్మెంట్. ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ డెఫినెట్లీ ఇందులో మోర్ దెన్ ఫండమెంటల్స్ ఐ థింక్ మార్కెట్ ప్లేయర్స్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండి. సో దాని మూలాన మేబీ ఆన్ డిక్లైన్స్ మేబీ a Dr. Reddy లుక్స్ బెటర్ టు మీ రాదర్ దెన్ ఏ ప్యూర్ ప్లే లైక్ స్ట్రైడ్ శాషన్. ఏపీఐ కంప్లీట్లీ హై ఆఫ్ చేసిన తర్వాత రీసెంట్లీ మనం చూసాం ఆల్ ద క్రామ్స్ బిజినెస్ అండ్ ప్యూర్ ప్లే ఏపీఎస్ హెవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. డిష్మెన్ ఒకటి, దివీస్ ఒకటి, జూబిలీ అండి, ఈ 3 కూడా ప్యూర్ ప్లే క్రామ్స్ అండ్ ఏపీఐ. So they have done exceptionally well. Even stock paranga kuda manaki they have given very good returns in the last 1 year. Kabatti koddiga caution additionally or fresh ga evarna enter cheyalanunte matram stride session lo they should wait till complete hiving off is over. ఎలా ఉంటుంది ఫండమెంటల్స్ చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని చెప్తాను. ఓకే, డెరివేటివ్ సెగ్మెంట్లో జైన్ ఇరిగేషన్, టీవీఎస్ మోటార్స్ అట్రాక్టివ్గా అండ్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. అవునండి, నిన్న కూడా వీటిలో మంచి అప్ ట్రెండ్ అనేది చూసాము. నిన్న మరి ముఖ్యంగా టీవీఎస్ మోటార్స్లో నిన్న F&Oలో పెద్ద బాగా షార్ట్ కవరింగ్ వచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు ఫాలో బయింగ్ కూడా మనకి టీవీఎస్ మోటార్స్లో చూస్తున్నాము. చాలా రోజుల తర్వాత టీవీఎస్ మోటార్స్ అప్ ట్రెండ్ అనేది ఉంది. అయితే
320 దగ్గర టీవీఎస్ మోటార్స్కి షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఈరోజు టీవీఎస్ మోటార్స్ బాగా అంటే కన్సాలేషన్లో ఉంది. ఇదంతా ఏంటంటే డే ట్రేడింగ్ కాకుండా పొజిషనల్ ట్రేడర్స్ టీవీఎస్ మోటార్స్ని ఎవరి డిప్లో కూడా షార్ట్ టర్మ్ వ్యూతో చూసేవాళ్ళు బై చేసుకోవచ్చు. 320 కానీ క్రాస్ అయిందంటే 340 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. అయితే ఇవి ఎక్కువగా బిట్వీన్ 320 అండ్ 292 రేంజ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోమంటాను. బట్ ఓవరాల్ మార్కెట్ కానీ గమనిస్తే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఈరోజు కూడా ఉంది. ఎక్కువగా నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఇంతకుముందు వచ్చిన హైస్ని కట్ అయ్యి మళ్ళీ టువర్డ్స్ 19,200 లెవెల్స్ వైపు వెళ్తుంది. 19,220 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి ఇంటర్డేలో రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రస్తుతం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం మంచి యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏవైతే న్యూస్ బేస్డ్ ఉన్నాయో అటువంటి వాటిలో యాక్షన్ ఉంది. బట్ ఓవరాల్ మార్కెట్ పరంగా చెప్పాలి అంటే మాత్రం కన్సాలేషన్లో ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. నెక్స్ట్ 1.5 hours to 2 hours ఇదే రేంజ్లో ఉంటుంది. బిట్వీన్ 8660 అండ్ 8550 మధ్యలో, అంటే ఒక 10 to 15 పాయింట్స్ రేంజ్లో ఉండే అవకాశమే నిఫ్టీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి. హైదరాబాద్ నుంచి సందీప్ మరి కాల్ ఉన్నారు. రండి సందీప్. గుడ్ మార్నింగ్ బాలగారు అని శశి గారు. మార్నింగ్ చెప్పండి. ఇది ఇంతకుముందు చెప్పినట్టు డెల్టా గారు నేను 1 year బ్యాక్ తీసుకున్నాను అండి. అది ఆల్మోస్ట్ 92 రేంజ్ లో తీసుకున్నాను. తర్వాత 50% లాస్ లో వెళ్ళాను. అయితే రీసెంట్ గా అదృష్టం బాగుండి 50% ప్రాఫిట్ లో ఉన్నాను మళ్ళీ. ఓకే, దాన్ని ఏంటి లాస్ లో ఉన్నప్పుడు సెల్ చేయలేదు, అది బెనిఫిట్ అయింది. ఇది మేము మీ TV5 చూడడం వల్ల మాకు అది బెనిఫిట్ అయింది. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి ఫర్దర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకు ఆర్బీఐలో ఐపీఓ వస్తుంది కదండి, సో దానికి అప్లై చేసుకోవచ్చా? అలాగే నేను ఐడియా తీసుకున్నాను 110 దగ్గర జస్ట్ అరౌండ్ 15 days బ్యాక్ అనుకుంటా. సో దాన్ని షార్ట్ టర్మ్ కి హోల్డ్ చేసుకోవచ్చా, ఆర్ ఇప్పుడు లాస్ బుక్ చేసుకుని వేరే దాంట్లోకి షిఫ్ట్ అవ్వచ్చా? ట్రస్టీస్ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఐపీఓ అప్లై చేసుకోవచ్చా? 19th రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, 23rd వరకు కొనసాగుతుంది. యా, బేసికలీ సెక్టర్ ఫ్యాన్సీలో ఉంది కాబట్టి దెర్ విల్ బి సమ్ సబ్స్క్రిప్షన్ అండి. బట్ డెఫినెట్లీ ఈవెన్ ఆఫ్టర్ లిస్టింగ్ మీకు ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత కొనుక్కోవడం అనేది బెటర్ అండి. సో డెఫినెట్లీ అప్లై చేయండి, కొద్దిగా వస్తాయి. ఇన్ కేస్ చాలా ఫ్యాన్సీ ఉంది. రీసెంట్లీ మనం చూసాం ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ లైక్ ఉజ్జీవన్, ఈక్విటాస్ ఇవన్నీ కూడా లిస్టింగ్ అయిన తర్వాత, ఎక్సెప్ట్ మేబీ ఐడిఎఫ్సి బ్యాంక్ అది హైవింగ్ ఆఫ్ అయిన తర్వాత లిస్ట్ అయినాయి కాబట్టి అది పక్కన పెడితే there's a lot of fancy for NBFCs and private sector banks and so on and so forth. సో ఈ కారణంలోనే కొద్దిగా అప్లై చేయండి. అది లిస్ట్ అయిన తర్వాత కూడా యూ షుడ్ బై ద స్టాక్స్ వన్స్ సమ్ స్టెబిలిటీ కమ్స్. బట్ ఇవన్నీ కూడా మీకు చాలా లాంగ్ టర్మ్ జెస్టేషన్ ఉంటుందండి. ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత మీకు చాలా ర్యాపిడ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ యూ షుడ్ కంటిన్యూ టు హోల్డ్ దెమ్ ఫర్ 3, 5, 10, 15 years అలా ఉంటే చాలా బాగుంటుందండి. సో మీరు అడిగారు ఐడియా ఈజ్ నాట్ ఎ ప్లేస్ టు బి ఇన్వెస్టెడ్ అట్ ఆల్. టెలికామ్ ఈజ్ వన్ మర్కీ సెక్టర్ అండి. పోను ఇట్ బికమ్స్ అబ్సల్యూట్లీ నాన్ ప్రాఫిటబుల్ అనే చెప్పాలి. ఎస్పెషలీ మనం రీసెంట్లీ చూస్తున్న రిలయన్స్ జియోది పెద్ద వివాదం అనేది వచ్చింది. అది ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ సెక్టర్ అయిపోయి దే విల్ బి మోర్ రిడక్షన్ ఆఫ్ ప్రైజెస్ టు ద కన్జ్యూమర్స్. సో ఇటువంటి సెక్టర్లో క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్ ఇది. Thousands of crores. Reliance Jio especially, they have invested more than 1,20,000 crores in the telecom business. సో ఎంత మనకి పెట్టుబడి ఎక్కువ ఉండి రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఐడియా సెల్యులర్ మాత్రం ఐ థింక్ యూ షుడ్ బుక్ యూర్ లాస్ అండ్ కమ్ అవుట్. ఓకే, హైదరాబాద్ నుంచి సీతారాం మరో కాలర్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. Morning. సోమాని సెరామిక్స్ షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉన్నది? 605 లో ఉన్నది పొజిషన్. ఓకే, షార్ట్ టర్మ్ ఎలా ఉన్నది? సుమాని సెరామిక్స్ విషయానికి వచ్చి షార్ట్ టర్మ్కి కన్సాలేషన్లో ఉందండి. మీరు అంటే షార్ట్ టర్మ్ అంటే అంటే 1 week ట్రేడరా లేకపోతే అది మీరు చెప్పలేదు. బట్ ఏదైనా కూడా సోమాని సెరామిక్స్ మాత్రం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోండి. మా ఓవరాల్గా మార్కెట్ కన్సాలేషన్లో ఉంది. వీటిలో యాక్షన్ అనేది రీసెంట్గా బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే కొంచెం ఈ లెవెల్లో వచ్చినప్పుడల్లా ఈ లెవెల్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కూడా మనం రూల్ అవుట్ చేయలేము. బట్ ఏదైనా కూడా కొన్ని నెలలుగా నాగితే మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కన్సాలేషన్లో ఉందని చెప్పొచ్చు అండి. అండ్ రమేష్ మెయిల్ చేశారు, టాటా స్పాంజ్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? అండ్ ప్రతిభా ఇండస్ట్రీస్ ఫండమెంటల్స్ ఏమైనా రాంగ్గా అనిపిస్తున్నాయా? అది ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే రిస్కీ బెట్ అవుతుందా? I think you should avoid both and Tata Sponge Guda, in case you want to buy fresh, I don't think it's time to really buy fresh any of the metal stocks, except maybe on declines you can buy Hindalco, because aluminum seems to be the only sector which is doing reasonably well. So
అదర్ వన్ ప్రతిభ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ గుడ్ బెట్ రైట్ నో. ఏమన్నా పర్టికులర్లీ సంథింగ్ రాంగ్ ఇన్ ద కంపెనీ, వీటన్నిటి కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ డెట్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ అండి. కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా బ్యాలెన్స్ షీట్ క్లీనింగ్ అప్ యాక్ట్ కానివ్వండి, డెట్ రిడక్షన్ కానివ్వండి, అవన్నీ జరగాలంటే కూడా ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. కాబట్టి చిన్న చిన్న కంపెనీస్ ఏమైనా 1 or 2 ప్రాజెక్ట్స్లో ప్రాఫిటబిలిటీ బాగున్నాయి, కొద్దిగా స్పాట్ వస్తే కానీ ఓవరాల్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. కాబట్టి ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయదనుకుంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. దెర్ ఆర్ బెటర్ సెక్టర్స్ వేర్ యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్. పార్థసారథి మరో కాలర్ ఉన్నారు. అడగండి పార్థసారథి గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను లంబోదర టెక్స్టైల్స్ 1129 దగ్గర కొన్నాను సార్. ఓకే, అది లాస్ట్ బుక్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలి? లంబోదర టెక్స్టైల్స్. లంబోదర టెక్స్టైల్స్ అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. మీరు టెక్స్టైల్లోనే చాలా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ మనం చూస్తున్నాం మిడ్ క్యాప్లో ఎంత అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా లంబోదర టెక్స్టైల్స్ కొంచెం వీక్గా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా పెరిగే అవకాశం లేదండి. బెటర్ ఏంటంటే మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇదే సెక్టార్లో అరవింద్ లాంటి దాన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోమని చెప్తానండి. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. రవితేజ అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మీద మీ వ్యూ ఏంటి అని అడిగారు. స్పెసిఫిక్గా మీరు అడగలేదండి, ట్రేడింగ్ గురించా ఇన్వెస్ట్మెంట్ గురించా, తీసుకుందాం అనుకుంటున్నారా ఏంటి? మీకు క్వశ్చన్లో క్లారిటీ ఉంటే మీకు ఇంకా స్పష్టంగా సమాధానం ఇచ్చేందుకు మాకు అవకాశం దొరుకుతుంది. శేఖర్ అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్ని 2 to 3 years టైం హొరైజన్ గురించి ఇప్పుడు తీసుకునేందుకు రైట్ టైమా? Yeah, definitely you can buy అండి, బట్ మేక్ ష్యూర్ దట్ యూ బై ఇట్ ఇన్ 2 or 3 price points. వీటిలో ఎక్కువ మీకు రియాక్షన్ కూడా కనపడుతుంది. అండ్ బర్జర్ పెయింట్స్ ఓవర్ ద లాస్ట్ 2-3 years has given exceptionally good returns to shareholders కూడా. And it's got a very good brand name అండి. టాప్ 3 కంపెనీస్ లైక్ ఏషియన్ పెయింట్స్, బర్జర్ అండ్ క్యాన్సర్, నెరోలాక్, ఈ మూడే పెయింట్ రంగంలో చాలా స్ట్రాంగ్ కంపెనీస్. ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి అండ్ గ్రోత్ రేట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ రాబోయే 2-3 yearsలో మంచి ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్స్ కూడా మనం చూడొచ్చు ఈ కంపెనీలో. ఇన్పుట్ కాస్ట్లు కూడా తగ్గినాయి థ్యాంక్స్ టు క్రూడ్ పెట్రోలియం అండ్ కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్లో. ఓవరాల్గా ఇట్ క్వాలిఫైస్ ఫర్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, బట్ బై ఇట్ ఇన్ 2 or 3 price points with a 2-3 year view. యుఎస్ఏ నుంచి సురేష్ ఉన్నారు. అడగండి సురేష్. నాకు లాంగ్ టర్మ్ పర్పస్ కావాలండి. ఒకటి బ్లూ డాట్, ఒకటి 2 సింఫనీ, ఒకటి అది బల్క్ గా ఇన్వెస్ట్ ఒకేసారి ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చా లేదంటే ఎస్ఐపి అంటారా? 2 స్టాక్స్ లో బ్లూ డాట్ అండ్ సింఫనీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అంతేనా మీ క్వశ్చన్? ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం 2-3 years లాంగ్ టర్మ్ పర్పస్. 2-3 yearsకి డెఫినెట్లీ బాగానే ఉంటాయండి. ఐ థింక్ దే హ్యావ్ టేకెన్ ఏ రీజనబుల్లీ గుడ్ నాక్ అండ్ మంచి కరెక్షన్ చూసాం మనం బ్లూ డాట్లో. బ్లూ డాట్ హ్యాపెన్స్ టు బి ద లార్జెస్ట్ ఫ్లీట్ ఓనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో వాళ్ళు ఈవెన్ నెక్స్ట్ లెవెల్ కురియర్స్ ఏదైనా పంపించాలంటే కూడా బల్క్ ప్యాకేజింగ్ అనేది దే హ్యావ్ టు గో టు బ్లూ డాట్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కురియర్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, వీటన్నిటిని చూసుకుంటే డెఫినెట్లీ బ్లూ డాట్ క్వాలిఫైస్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సిమిలర్లీ సింఫనీ వాళ్ళు ఇతరత్ర వేరే బిజినెస్లు కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి. బట్ కూలర్స్లో, బ్రాండెడ్ కూలర్ సెగ్మెంట్లో దే వర్ ద స్ట్రాంగెస్ట్. బట్ ఇప్పుడు ఇండస్ట్రియల్ కూలింగ్లో కూడా వెళ్తున్నారు అండ్ డీ రిస్క్ చేసుకోవడానికి వాళ్ళు ఈవెన్ దే ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ టు అదర్ జియోగ్రఫీస్. కాబట్టి ఓన్లీ సీజనాలిటీ ఇన్ ఇండియాను కూడా వాళ్ళు డీ రిస్క్ చేసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇట్ ఆల్సో క్వాలిఫైస్ ఫర్ ఎ గుడ్ 2 to 3 year ఇన్వెస్ట్మెంట్. కాబట్టి రీజనబుల్లీ హై ప్రైస్ లాగా అనిపించచ్చు, బట్ మీరు బల్క్ మనీ కమిట్ చేయొచ్చు అన్నారు. ఇట్స్ నాట్ సో గుడ్ అండి. సో definitely buy it, but in 2 price points at least with a 5 to 7% correction, if not more. యుఎస్ఏ నుంచి మరో కలర్ కుమార్ ఉన్నారు. అడగండి కుమార్. హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా దగ్గర GHCL ఉన్నాయండి 1990 నుంచి. ఓకే, అది మధ్యన చూస్తే అది 200 రూపీస్ అయింది. ఓకే, అది అమ్మేసి చేయమంటారా లేకపోతే ఉంచుకోమంటారా? నేను ఎక్కువ డివిడెండ్ మీద ఆధారపడతానండి. ఓకే, ఎంత క్వాంటిటీ ఉన్నాయండి మీ దగ్గర? నా దగ్గర 600 షేర్లు ఉన్నాయండి. 87 నుంచి కానీ 90 నుంచి కానీ సార్. ఓకే, జిఎస్సీలు మీరు ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఇంకా ఆగమని చెప్తానండి. ఫండమెంటల్స్ ఓకే అండి. రీసెంట్గా దీంట్లో మంచి అప్ ట్రెండ్ అనేది వచ్చింది. తర్వాత ఫండమెంటల్స్ కూడా మీరు రిజల్ట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అనేది మీరు అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి చాలా ఏళ్ళ నుంచి మీరు ఉన్నారంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే ఫండమెంటల్ మనం చూసాము
లాస్ట్ జూన్కి ప్రాఫిట్లో దగ్గరగా 60 crores నుంచి 1 or 2 crores దాకా రావడం చూసాం. అదేవిధంగా రెవెన్యూస్ కూడా చాలా స్ట్రాంగ్ రెవెన్యూస్ పోస్ట్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా ఈ కెమికల్ బేస్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా రీసెంట్గా బాగా పెరిగాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా ఈ స్టాక్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా వాల్యుయేషన్స్ కూడా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయండి. మీరు హోల్డ్ చేయండి. ఇంకా ఒక 1.5 year హోల్డ్ చేస్తే ఎక్కడి నుంచి కూడా ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశమే ఉందండి. విజయవాడ నుంచి సురేష్ మరో కాల్ ఉన్నారు. రండి సురేష్. హలో చెప్పండి సురేష్ గారు. సార్ నేను స్టాక్స్ గురించి బాలాగారిని అడగదాం అనుకుంటాను సార్. అడగండి. సార్ నేను దీనా బ్యాంక్ తీసుకున్నాను సార్ 535 shares 61 rupees లో. ఓకే. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2 shares 45 rupees లో తీసుకున్నాను. తర్వాత ఈ పర్సిస్టెంట్ సిస్టమ్స్ 770 లో తీసుకున్నాను సార్. ఓకే. అది నా రేటు 1 year వెయిట్ చేయగలను. నా రేట్ రావచ్చు అంటారా, షిఫ్ట్ అయ్యమంటారు? I think మీరు కొన్న బ్యాంక్ స్టాక్స్ ఇమ్మీడియట్లీ మీరు అమ్మేయచ్చండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ ఎ బిగ్ లాస్ ఆల్సో ఐ థింక్ యూ షుడ్ సెల్ ద స్టాక్స్. దేనా బ్యాంక్ అండ్ ఐఓబి ఆర్ నాట్ ద స్టాక్స్ టు ఓన్ అట్ ఆల్. సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ మేబీ ఈ లెవెల్లో కొద్దిగా వెయిట్ చేయండి. అబౌట్ 660 to 700, 670, 700 జోన్లో కొట్టుమిట్టాడుతుంది. యూఆర్ ఇన్ ఎ 10% లాస్. బట్ స్మాక్ కంప్యూటింగ్లో దే ఆర్ రియలీ లీడర్స్ అండి. సోషల్ అనలిటిక్స్, మొబిలిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్లో దే వర్ నెంబర్ 1. అండ్ డిజిటల్ ఎప్పుడైతే కంప్లీట్ ఐటీ ల్యాండ్స్కేప్ మారుతుందో ఐ థింక్ దే విల్ బీ బెనిఫిషరీస్. రీసెంట్లీ వీ హెవ్ సీన్ ఎ బిగ్ టైప్ విత్ ఐబిఎం ఆల్సో. కానీ దాని ఫాలోఅవుట్ అనేది కొద్దిగా టైం పడుతుంది. మేబీ ఇయర్ ఆల్సో. ఐబిఎం వాట్సన్తో వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దట్ విల్ బీ ఎ బిగ్ గేమ్ చేంజర్ ఫర్ దెమ్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ అదర్ 2 బ్యాంక్ స్టాక్స్ మాత్రం మీరు బయటకు వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఆన్ డిక్లైన్స్ కొనుక్కోండి. దీస్ 2 బ్యాంకింగ్ స్టాక్స్ యూ మస్ట్ ఇమ్మీడియట్లీ కమ్అట్ whether you are in a big loss also. అండ్ మరొక మెయిల్ ఎస్విఎస్ మూర్తి చేశారు. ఆర్ఈసి ప్రజెంట్ రేట్లో 230 దగ్గర బై చేసుకోవచ్చా 1 or 2 yearsకి బోనస్ అనౌన్స్ చేసినందుకు? బోనస్ అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అవుతుందండి. అది నాట్ ఎ గుడ్ ఐడియా అండి. డెఫినెట్లీ ఆన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎనీ కార్పొరేట్ ఈవెంట్ ప్లీజ్ డు నాట్ బై దట్ స్టాక్. ఆర్ఈసి బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ స్టాక్. కానీ లాస్ట్ 1 yearలో చూసుకుంటే ఇట్ హెస్ గివెన్ ఎ డీసెంట్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్ ఆల్సో. బట్ ఈ టైంలో మనం బోనస్ అనౌన్స్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ when the cat is out of the box you should never hold the box. So ఈ కారణం మూలన there are better options అండి. it's a good stock but not immediately. ఎక్స్ బోనస్ అయిన తర్వాత లిక్విడిటీ బాగా పెరుగుతుంది అందులో. అప్పుడు మీరు డిక్లైన్స్లో కొనుక్కోవచ్చు. కానీ ఈ లోపల మీరు అదర్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొనుక్కోవడం బెటర్. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. అడగండి శ్రీనివాస్. హలో అడగండి శ్రీనివాస్. సార్ నేను ముంజాల ఆటో సంవత్సరం నుంచి హోల్డ్ చేస్తున్నా సార్. అది పెరగట్లేదు. మరి హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా అని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని సార్ నేను. ఏ ప్రైస్లో తీసుకున్నారండి? 80 రూపాయల్లో తీసుకున్నా సార్ అది. ఓకే. ముంజాల ఆటో మీరు ఒకటే అండి, మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడిప్పుడే స్టాక్లో ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది వచ్చింది. మీ రేటుకి కూడా వచ్చిందండి. మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. మీరు అన్నట్టుగా చూస్తే ఇటు ఆటో యాన్సిలరీ స్టాక్స్లో ఇది అంతగా పెరగటం లేదు. రీసెంట్గా ఆటో యాన్సిలరీ స్టాక్స్లో కూడా మంచి అప్ ట్రెండ్ వచ్చింది. బట్ ముంజాల ఆటో మాత్రం కొంచెం సైడ్ వేస్లో ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు కొంచెం ఈ స్టాక్లో కూడా ఫండమెంటల్స్ కూడా కొంత ఇంప్రూవ్ అవుతున్నాయి. రిజల్ట్ పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఒక 6 to 8 months హోల్డ్ చేయండి. మళ్ళీ ఈ స్టాక్లో ఇంకొక అప్ ట్రెండ్ వచ్చి క్లోజర్గా 120 ఆ లెవెల్స్ కూడా రావచ్చు. కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తారండి. తిరుపతి నుంచి చంద్రశేఖర్ మరో కాలర్. అడగండి చంద్రశేఖర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఐనాక్స్ విండ్ షార్ట్ టర్మ్ కోసం నేను 281లో కొన్నాను సార్. ఓకే. అది షార్ప్ గా పడి అరౌండ్ 188 అట్లా ఉంది. అవును. ఎట్లా వెయిట్ చేయమంటారా? అట్లీస్ట్ అసలు కోసం వస్తుందా అని బాలసుబ్రహ్మణ్యం గారిని కొద్దిగా అడ్వైజ్ ఇవ్వమని చెప్పండి. యా షార్ట్ టర్మ్ అంటున్నారు. డెఫినెట్లీ ఐ డు నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ షార్ట్ టర్మ్ అండి. బట్ బేసికలీ బిజినెస్లో మనకి షార్ట్ టర్మ్ అనేది పనికిరాదు. లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ రెన్యూబుల్ ఎనర్జీ అనేది కంప్లీట్ ల్యాండ్స్కేపే మారిపోతుందండి. ఐ థింక్ ఈవెన్ సోలార్ ఈజ్ కంపీటింగ్ వెరీ హెవీలీ ఇన్ టు దాట్. సో విండ్ పవర్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ సోలార్. అండ్ కన్వెన్షనల్ ఫ్యూల్సే మనకి చాలా పడిపోయినాయండి. హైడ్రోకార్బన్స్ అంటే మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ పడ్డాయి. కాబట్టి పెద్ద పెద్ద ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ ప్లాంట్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ దాట్ ఓన్లీ చాలా చీప్గా ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చిన దాఖలాలు లేవు. సో ఈ కారణం మూలన కొద్దిగా స్వల్పంగా లాస్ అని ఒక స్పర్ట్ వచ్చినప్పుడు ఇందులోంచి బయటకు రండి. ఎస్పెషలీ షార్ట్ టర్మ్ అన్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ఏ ఇండస్ట్రీ టు స్టే. ఎందుకంటే కొద్దిగా క్యాపిటల్ ఇంటెన్సివ్ నెంబర్ 1.
నెంబర్ 2, చాలా మంది గతంలో విండ్ మిల్స్ దే యూజ్డ్ ఇట్ మోర్ యాజ్ ఎ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదర్ దెన్ ప్యూర్ ప్లే జనరేటింగ్ పవర్. సో ఈ కారణం వలన దో ఫండమెంటలీ మంచి గ్రూప్ అన్నీ బాగానే ఉన్నా కానీ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అ సెక్టర్ టు స్టే ఇన్, యూ షుడ్ కమ్ అవుట్. షౌకత్ పూణే నుంచి అడుగుతున్నారు, మెయిల్ చేశారు. ఇంటర్ గ్లోబ్, స్పైస్ జెట్, జిఎం బ్రూవరీస్, అసోసియేట్ ఆల్కహాల్ ఈ స్టాక్స్లో షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా? చూడండి, మీరు చెప్పిన అన్నింటిలో కూడా మీరు షార్ట్ టర్మ్కి అయితే వద్దని చెప్తారండి. అయితే ఉన్న వాటిలో కొంచెం అంటే జిఎం బ్రివరీస్ ఒకటి మాత్రం షార్ట్ టర్మ్కి వ్యూతో చూడాలనుకుంటే మాత్రం కొంచెం అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. మిగతా మీరు ఏవియేషన్ స్టాక్స్ విషయానికి వస్తే 100% మనం రీసెంట్గా చూస్తున్న స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది ఇందులో ఉంది. అయితే ఇంతకుముందు చూసుకుంటే అంటే లాస్ట్ 1 year బ్యాక్ ఇప్పటికి చూసుకుంటే స్పైస్ జెట్లో మంచి అప్ ట్రెండ్ అనేది వచ్చింది. ఈవెన్ ఫండమెంటల్స్ అంటే కొంచెం మార్జిన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. తర్వాత క్రూడ్ ఆయిల్ అనేది పడడం అనేది ఒక బెనిఫిట్ అండి. బట్ మీరు షార్ట్ టర్మ్ వ్యూతో చూడకుండా మీరు కొంచెం ఆగలిగితే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇమీడియట్గా అయితే జిఎం బ్రివరేజెస్ కొంచెం అప్ ట్రెండ్ ఉంది. ఈ అప్ ట్రెండ్ దీంట్లో కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఒక న్యూస్ రావడం మనం చూస్తున్నాము. ఇనిషియల్ ఇది ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని డీలిస్ట్ చేసే ఆలోచనలో కంపెనీ ఉంది. దానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీని కంపెనీ స్టడీ చేస్తుందని చెప్పి ఇనిషియల్గా ఈ న్యూస్ వచ్చిన వెంటనే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 6 to 7% వరకు పెరిగింది. బట్ అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తున్నాం. వాళ్ళ సార్ ఇనిషియల్ రిమార్క్స్ ఆన్ జనరలీ మోస్ట్ ఆఫ్ దీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే డీలిస్టింగ్ అనౌన్స్ చేస్తారో అందులో స్పర్ట్ అనేది మనం చూస్తామండి. బట్ ఈ ప్రక్రియ అంతా మొదలైన తర్వాత దిస్ విల్ టేక్ అట్లీస్ట్ అబౌట్ 6 months to 1 year. గతంలో చాలామంది ఎంఎన్సీ కంపెనీస్ కంప్లీట్ డీలిస్టింగ్ వాళ్ళు అటెంప్ట్ చేసి సెవెరల్ టైమ్స్, నాట్ ఓన్లీ వన్స్ ట్వైస్ థ్రైస్ ఆల్సో వాళ్ళు అటెంప్ట్ చేసి వాళ్ళు అది ఫెయిల్ అయిన దాఖలాలు మనకి చాలా ఉన్నాయి. కాబట్టి ఫండమెంటల్స్ పరంగా ఇది ఎంత ప్రైజింగ్ ఉన్నాయో చూడాలి. ఆల్దో ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఫైనాన్షియల్స్ బిఎఫ్ఎస్ఎస్ సెగ్మెంట్లో వీళ్ళు ఐటీ ప్రోడక్ట్స్ చేస్తారండి. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ రేట్లో మాత్రం చేజ్ చేయకూడదు. ప్లీజ్ డు నాట్ చేజ్ ఇట్. ఎందుకంటే వాళ్ళ బయింగ్ బ్యాక్ ప్రైస్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది స్టాక్ అనేది. ఎందుకంటే దేర్ ఆర్ బోత్ ద వేస్ అండి. కొంతమంది స్టాక్ ప్రైస్ ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, 100 rupees ఉంటే వాళ్ళు 80 rupeesలో అనౌన్స్ చేస్తారు. సో ఆ స్టాక్ ప్రైస్ 100 నుంచి 200కి పుష్ చేస్తారు. సో మళ్ళీ వాళ్ళు 120 అలా ఇస్తారు. బట్ చాలామంది ఏం చేస్తారంటే 100 rupees ఉన్న స్టాక్ని 120 అనౌన్స్ చేసినా కానీ అక్కడ వాళ్ళకి సబ్స్క్రిప్షన్ అనేది రాదు. అంటే చాలామంది టెండర్ చేయరు అది బైబ్యాక్కి. సో అన్లెస్ ద ప్రైజ్ ఈస్ ఫిక్స్డ్ ఐ థింక్ వన్ షుడ్ నాట్ చేజ్ ద స్టాక్ ఇన్ ద మార్కెట్ అండి. ఇట్ క్యాన్ బి బోత్ వేస్. ఆస్ట్రాజెనకా గతంలో చూసాం, వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 25-2700 rupees వెళ్ళిన స్టాక్ మోర్ దెన్ 50% పడిపోయింది. సో ఇవన్నీ కూడా కొద్దిగా అన్లెస్ క్లారిటీ ఈస్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్, ప్లీజ్ డు నాట్ చేజ్ ద స్టాక్ ఐదర్ ఫర్ ట్రేడర్స్ ఆర్ ఈవెన్ ఫర్ ఇన్వెస్టర్స్. ఓకే, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ ఆల్మోస్ట్. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి. బట్ మార్కెట్స్ విషయానికి వస్తే ఒకసారి 36 points ప్లస్లో 8660 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 124 points ప్లస్లో 28,129 points దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఇనిషియల్గా ఒక్క ఎఫ్ఎంసీజీ, మెటల్ అండ్ క్యాపిటల్ గుడ్స్ ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ మినహా అక్రాస్ ది ప్యాక్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆటో ఈ ర్యాలీకి సపోర్ట్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్, బీఎస్సీ స్మాల్ క్యాప్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్, ఈ 2 సెక్టార్స్ కూడా, ఈ 2 ఇండస్ట్రీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయంటే దీన్ని బట్టి మిడ్ క్యాప్లో కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుందని చెప్పుకునేది ఇది ఒక సంకేతంగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకసారి స్మాల్ క్యాప్లో చూసుకున్నట్టయితే షాలిమార్ పెయింట్స్ ఇవాళ 17% రిటర్న్ ఇచ్చింది. మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటాం ఒక 6 to 7%తో స్టార్ట్ అయింది. ఇది 17% గెయిన్స్తో 175 rupees దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతోంది. అండ్ మిగిలిన ప్యాక్లో కృతి న్యూట్రియంట్స్, భగీరథ కెమికల్స్ అండ్ బగేరియా ఇండస్ట్రీస్, ఓరియంట్ బెవరేజెస్ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 15%, 10 to 15% గెయిన్స్తో ఇనిషియల్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మిగిలిన ఏ గ్రూప్ షేర్స్లో ఒకసారి చూసుకున్నట్టయితే భూషణ్ స్టీల్స్ ముందు నుంచే 6.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. ఇండియన్ బ్యాంక్, జీవీకే పవర్, బయోకాన్ మళ్ళీ కొద్దిగా గెయిన్స్ ఈ స్టాక్లో కనిపిస్తున్నాయి. 4% గెయిన్స్తో 875 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. మంగళూరు రిఫైనరీ 3%, 4%తో, డిష్ టీవీ 3.5%, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, యూనిటెక్, డెల్టా కార్ప్ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం బడ్జింగ్ స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. శశి గారు, ఎనీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్
40 minutes దాకా అయింది మార్కెట్ స్టార్ట్ అయ్యి. ఇనిషియల్ రియాక్షన్ ఏమన్నా కనిపిస్తుందా, అంటే ఓవర్వ్యూ ఎలా ఉండొచ్చు ఇవాళని? ఇప్పుడు మనకి స్టార్టింగ్కి ఇప్పటికి మనకి 1/2 అవర్ 45 minutesలో చూసింది ఏంటంటే నిఫ్టీ మాత్రం అదే రేంజ్లో ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా మనకి ట్రేడ్ అవుతుంది. న్యూ హైస్కి ఇప్పుడు ఒక 2 to 3 times న్యూ హైస్కి రావడం చూసాము. 19,225 హై దగ్గర 19,214 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి క్లియర్గా బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే నిఫ్టీ బేస్లో కొంచెం ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ ఒకటి, తర్వాత టాటా స్టీల్ కూడా కొంచెం ఈరోజు వీక్నెస్ అనేది, కమాడిటీ స్టాక్స్లో కొంత వీక్నెస్ అనేది అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. నిన్న మనం చూసాం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ పడుతున్న టైంలో కూడా నిన్న కమాడిటీ ఇండెక్స్ 52 వీక్ హైక్ టచ్ కావడం చూసాం. బట్ ఏదైనా కూడా మార్కెట్ ఇదే రేంజ్లో కొనసాగే అవకాశం ఉంది. పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. కొంచెం టెలికామ్ స్టాక్స్ కొంత వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారతీ టెలి ఇలాంటి దాన్ని హయ్యర్ లెవెల్స్లో షార్ట్ సెల్ కూడా చేయొచ్చు. తర్వాత ఇన్ఫ్రాటెల్ కూడా ర్యాలీస్లో ఇంట్రాడే కోసం దాన్ని కూడా షార్ట్ సెల్ చేయమంటాను. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇంకా ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకోవచ్చు, అది కూడా ఇంట్రాడే కోసమే. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ 8650 కానీ కట్ అయితే కొంచెం వీక్నెస్ అనేది స్టాక్స్లో వీక్నెస్ వస్తుంది. డే ట్రేడింగ్ కోసం బై చేయాలనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేసి, ఎందుకంటే మార్కెట్ కొంచెం హయ్యర్ లెవెల్లో సస్టైన్ కాలేకపోతుంది కాబట్టి ఇంకొంచెం వెయిట్ చేసి ఇంకొక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయమని చెప్తాను. కరెక్షన్స్లో ఇంట్రాడే కోసం మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే కొంత బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు అని చెప్తాను. ఇవాళ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్లో అజంతా ఫార్మా ఉంది. చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్ కూడా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2000 లెవెల్స్కి దగ్గరలో ఉందనే చెప్పుకోవాలి. 1980 ఇవాళ టెస్ట్ చేసింది. అండ్ బజాజ్ ఆటో 2958 దగ్గర, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బగేరియా ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఈ స్టాక్ కూడా 270 ఇవాళ టచ్ చేసింది. చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్ కూడా ట్రేడ్ అవుతూ వస్తుంది. డెల్టా కార్ప్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. దివాన్ హౌసింగ్ ఫినాన్స్ కార్పొరేషన్ ఒకటి, దివీ స్లాబ్స్ 1285 రూపీస్, ఇదే లైఫ్ టైం హై కూడా ఈ కంపెనీకి. ఎంబీ ఇండస్ట్రీస్, ఎస్కాట్స్ కూడా 180 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 320 లెవెల్స్ వరకు ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఇవాళ 318 దగ్గర ఈ స్టాక్ హై టచ్ చేసింది. ఫినోలెక్స్ కేబుల్స్ ఈ స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. 52 వారాల గరిష్ట 52 వీక్ హైని ఈ స్టాక్ కూడా టచ్ చేసింది. జిహెచ్సిఎల్ లిమిటెడ్ 268 రూపీస్. అండ్ గుజరాత్ ఆల్కలీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇండియన్ బ్యాంక్, జైన్ ఇరిగేషన్, జమునా ఆటో ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ ఒకటి, ఎల్ఐజీ హౌసింగ్ ఫినాన్స్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఈ మధ్య లిస్ట్ అయిన ఐపీఓ ఇది చాలా స్ట్రాంగ్గా ఇందులో కూడా మనం చూస్తున్నాం. ఎన్హెచ్పిసి చాలా కాలం తర్వాత ఇందులో కూడా కొద్దిగా యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. రికో ఆటో 61 రూపీస్ దగ్గర ఇవాళ హై టచ్ చేసింది, 52 వీక్ హై. సుదర్శన్ కెమికల్స్ కూడా 383 రూపీస్ దగ్గర ప్రస్తుతం హై టచ్ చేసిందని చెప్పుకోవాలి. టాటా స్టీల్, తమిళనాడు న్యూస్ ప్రింట్ ఒకటి, యూపీఎల్, వినతి ఆర్గానిక్స్, వర్ల్పూల్, ఎస్ బ్యాంక్ ఈ స్టాక్స్ అన్ని కూడా 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ జాబితాలో ఉంటే, ఇక వెరీ మినిమల్ అంటే 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రమే ఉన్నాయని చెప్పుకోవాలి. పెద్దగా వాటి గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాగార్జున ఫర్టిలైజర్స్ లాంటి స్టాక్స్ ఒకటి, విసాగర్ పాలిటెక్స్ లాంటి చాలా చిన్న స్టాక్స్, మైన్యూట్ స్టాక్స్ బిలో 10 రూపీస్ ఆర్ 5 రూపీస్ ఉన్న స్టాక్స్ మాత్రమే ఇవాళ 52 వీక్ లో టచ్ చేసాయి. ఓవరాల్గా మొమెంటం మాత్రం చాలా స్ట్రాంగ్గా ప్రస్తుతం కనిపిస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే 1205 స్టాక్స్ అడ్వాన్స్లో ఉంటే డిక్లైన్స్లో 480 స్టాక్స్ మాత్రమే డిక్లైన్స్లో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మార్కెట్ మూడ్ అండ్ మార్కెట్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎన్ఎస్సీలో చూసుకున్నట్టయితే 1000 స్టాక్స్ ఆల్మోస్ట్ అడ్వాన్సెస్లో ఉంటే 334 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. బలగర్ ఎనీ ఓవర్వ్యూ బిఫోర్ క్లోజింగ్ ద షో? I don't think, and the market law, I think the action is more on stock specific rather than a general market participation. And market participation ante manaki ఆల్మోస్ట్ రిజల్ట్ సీజన్ అయితే కంప్లీట్లీ అయిపోయిందండి. సో మేజర్ ట్రిగర్ ఏదైనా ఉంటేనే కానీ ఓవరాల్ మార్కెట్ అనేది మనకి ఇండెక్స్ పరంగా పెరిగే అవకాశం ఎక్కువ కనిపించలేదు ఇన్ ద వెరీ షార్ట్ రన్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద నెక్స్ట్ 10-15 days. సో ఈ కారణం వలన మనకి ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎనీ ట్రిగర్ ఆర్ ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎనీ న్యూస్, ప్రాబబ్లీ ఇట్ మే రియలీ గో బియాండ్ 8750 అండ్ దెన్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బట్ ఈ లోపల మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ చాలా స్టాక్స్ ఇందాక మీరు మెన్షన్ చేశారు, బోత్ హైస్ అండ్ లోస్ పక్కన పెట్టి హైలో ఎక్కడున్నాయో స్టాక్స్ 52 వీక్స్ హై, అటువంటి స్టాక్స్ ఎక్కడైనా రియాక్ట్ అయితే ఇన్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఎస్పెషలీ ఆటోమొబైల్స్, ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, కెమికల్స్, టెక్స్టైల్స్, ఇటువంటి రంగాల్లో ఏ స్టాక్స్ అయినా కానీ చిన్న రియాక్షన్ వస్తే డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లు మాత్రం కొనాలి. జస్ట్ రిమెంబర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఫెస్టివల్ సీజన్, ఇట్స్ ఎ గుడ్ మాన్సూన్, 7th పే కమిషన్, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ న్యూస్లు మనకి
ట్రిగర్ చేస్తాయండి సెంటిమెంట్ పరంగా. సో ఎవ్రీ రియాక్షన్ షుడ్ బి యూస్ టు బై గుడ్ స్టాక్స్ అండ్ మేక్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో ఫర్ ద నెక్స్ట్ 2-3 years in view. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలగారు అండ్ శేష్ గారు. ఇది ఎవ్రీ రియాక్షన్లో మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయండి, మార్కెట్స్లో కొనుగోలు చేయండి. చాలా స్ట్రాంగ్ పాజిటివ్ యాక్షన్ మనకు రాబోతుంది. ఫెస్టివల్ సీజన్ ఒకటి, ఇంతకుముందు బాలగారు చెప్పినట్టు ఫండమెంటల్గా కూడా అనేక పాజిటివ్ న్యూస్ మన మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. బెటర్ స్టే ఇన్వెస్టెడ్ అండ్ కీప్ వాచింగ్ TV5 Money ఫర్ బెటర్ డెసిషన్స్ తీసుకునేందుకు, బెటర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ తీసుకునేందుకు ఇది ఒక వేదికగా మీరు చూడండి, రెగ్యులర్గా వాచ్ చేయండి. అండ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాటన్ గురించి కూడా రెగ్యులర్గా చెప్తున్నాము. ఫండమెంటల్ సబ్స్క్రిప్షన్స్ అండ్ టెక్నికల్ సబ్స్క్రిప్షన్స్ కూడా అందులో మనం తీసుకుంటున్నాము. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాము. ఇప్పటికే 30-40% ఆఫ్ రిటర్న్స్ వెరీ షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు. మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాటన్ వెబ్సైట్లో చూడండి. ఫండమెంటల్ రికమెండేషన్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఏ స్టాక్స్ గతంలో ఇచ్చారు, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి కూడా మీరు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాటన్లో చూడొచ్చు. ఇది TV5 మనీలో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? డాక్టర్ డి రామనాయుడు గారు, బట్ హీ ఈజ్ ఆల్వేస్ మై గాడ్. విజయవాడ పిల్లోడిని పెళ్లి చేసుకుని గృహిణిలాగా జీవించాలనుకున్న మీరు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఎవరన్నా ఒక లేడీ ఏదైనా చేస్తుంది అంటేనే కొన్ని కమెంట్స్కి గురవ్వాలి. మీరు ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు? మూడోసారి అడుగుతున్నాను. లిటిల్ సీక్రెట్స్, ఐ డోంట్ వాంట్ రివీల్. టుడే ఐ హావ్ బీన్ chosen as a trendsetter for this industry. So to express my feelings, I think I have every right. మిర్రర్స్ అధినేత డాక్టర్ విజయలక్ష్మితో ట్రెండ్ సెటర్స్ ఈ శనివారం ఉదయం 8:30 తిరిగి సోమవారం సాయంత్రం 4:30 TV5 Money స్టార్ట్అప్ టుడే ఎక్స్పో 2016. మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా? మీ స్టార్ట్అప్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఒకే వేదికపై స్టార్ట్అప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, కార్పొరేట్స్. TV5 Money స్టార్ట్అప్ టుడే ఎక్స్పో 2016 ఆగస్ట్ 20, 2016 హైటెక్స్ లో. వెంటనే మీ స్టార్ట్అప్ ఐడియా, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ను startuptoday.in లో రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్పోలో స్టాల్ బుక్ చేసుకోండి. బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. TV5 Money స్టార్ట్అప్ టుడే ఎక్స్పో 2016 పవర్డ్ బై స్మార్ట్రాన్. డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? డాక్టర్ డి రామనాయుడు గారు, బట్ హీ ఈజ్ ఆల్వేస్ మై గాడ్. విజయవాడ పిల్లోడిని పెళ్లి చేసుకుని గృహిణిలాగా జీవించాలనుకున్న మీరు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఎవరన్నా ఒక లేడీ ఏదైనా చేస్తుంది అంటేనే కొన్ని కమెంట్స్కి గురవ్వాలి. మీరు ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు? మూడోసారి అడుగుతున్నాను. లిటిల్ సీక్రెట్స్, ఐ డోంట్ వాంట్ రివీల్. టుడే ఐ హావ్ బీన్ chosen as a trendsetter for this industry. So to express my feelings, I think I have every right. మిర్రర్స్ అధినేత డాక్టర్ విజయలక్ష్మితో ట్రెండ్ సెటర్స్ ఈ శనివారం ఉదయం 8:30 తిరిగి సోమవారం సాయంత్రం 4:30 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్. ట్రైలర్స్, సాంగ్స్తో హైప్ని పెంచేస్తున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు. భారీ అంచనాల మధ్య ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి కూడా. మరి విడుదల తర్వాత సినిమాల పరిస్థితి ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ని అందుకుంటున్నాయా? బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల సందడి ఎలా ఉందో ఈ వారం బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్లో చూద్దాం. బాబు బంగారంలా వచ్చాడు విక్టరీ వెంకటేష్. హీరోగా ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు కావడం, ఈ మధ్య మల్టీస్టారర్, ఫ్యామిలీ స్టోరీస్కే పరిమితమై మాస్కి దూరమైన వెంకటేష్ బాబు బంగారంలో మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా కనిపించడంతో
వెంకీ కమ్బ్యాక్ మూవీగా జరిగిన ప్రచారం బాగా అడ్వాంటేజ్ అయింది. పబ్లిసిటీకి తగ్గట్టే విక్టరీ హీరో మూవీకి ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఈయన పేరు కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈయనకున్న అడిషనల్ క్వాలిఫికేషన్ జాలి. అయ్యో తమ్ముడు, నువ్వు తుమ్మకరా సారు. సున్నితనానికే అమ్మమ్మ లాంటోడు. అయ్యో అయ్యో, పార్లర్కి వెళ్ళి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టిందేంట్రా? తన కష్టం చూస్తుంటే జాలేస్తుందిరా. వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తా. కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలైపోయింది. మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు. మీరు పోలీసు, నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? అయ్యో టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత చంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏం చేస్తావో తెలీదు. రేపు పొద్దుటి కల్లా ఆడు నా దగ్గర ఉండాలి. ఆహా, బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. మల్లెల వానల మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం. మనసే మనిషైలా పుట్టేసిందే నీలా, ముద్దొస్తుందే నీలో హ్యూమానిజం. అచ్చైపోయావే చిట్టి గుండె లోతులు, నచ్చావే తొట్ట తొలి చూపులో. నా కంటి కలకి పుడెన్ని రంగులు, పడిపోయా నీ ప్రేమలో. చూస్తున్నా చూస్తున్నా నన్ను నీలో చూస్తున్నా, ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా. టాక్ సంగతి ఎలా ఉన్నా బాబు బంగారం వెంకీ కెరీర్లో హైయెస్ట్ గ్రోసర్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ వీకెండ్ మూవీకి బాగా కలిసొచ్చింది. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్ పడడంతో ఇప్పటికే సగానికి పైగా కలెక్షన్లు వచ్చేశాయని, త్వరలోనే సినిమా 20 కోట్ల మార్క్ని అందుకోనుందని అంచనా వేస్తున్నారు. స్నేహితుడో సేవకుడో ఎవరో ఎవరో ఇతడెవరో, ప్రేమికుడో శ్రామికుడో ఎవరో ఎవరో ఇతడెవరో. నీకోసం వచ్చేసాడు, ఆకాశం తెచ్చేసాడు, అడగక ముందే అందించే సాయం ఇతడు. ఎగిరే ఎగిరే ఆకాశం నువ్వై జమ్మన పాలినదా, చిగురులు తొడిగే అవకాశం మళ్ళీ చోటకు వచ్చినదా. నవ్వుల్ చూపుల్ తరహాసం గడపుల పడపై సాగినదా, రంగుల్ నవ్వల్ సంతోషం మనసుని మబ్బుల విసిరినదా. దండమే ఎత్తుకుంటాం, కాళ్ళనే పట్టుకుంటాం, కళ్ళకే అద్దుకుంటాం. ఎంకట ఎంకట ఎంకటేసా ప్రేమగా అడిగితే ఏదైనా ఇస్తాంలే. 24 క్యారెట్ నీ మనసు మాకు తెలుసులే. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం. రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం,
చోటి గొడుగైంది నన్ను చేరి ఆకాశం సన్నజాజి మడుగైంది నిండు భూమి నా కోసం ఇష్క్ వసంతం నువ్వు నా సొంతం బంగారు ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ యాంతం ఇక సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క పరిస్థితి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం కష్టంగానే ఉంది. జనరల్గా శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మరి వెంకటేష్తో పోటీ ఎందుకు అనుకున్నాడో లేక లాంగ్ వీకెండ్ ఉంది కదా అని సరిపెట్టుకున్నాడో కానీ లేట్ రిలీజ్ మిక్స్ టాక్ కలిసి తిక్క కలెక్షన్స్ మీద కాస్త గట్టిగానే ఎఫెక్ట్ చూపించినట్టు కనిపిస్తున్నాయి. ధర్మ సంస్థాపనార్థాయ సంథింగ్ షుడ్ బి డన్. నేను అంజలిని కనీసం టచ్ కూడా చేయలేదురా. A friend of beer is friend in bar.